Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ జనవరిలో చాలామందికి ఇష్టమైన ఫెస్టివల్ అయితే సంక్రాంతి కదా. ఇక్కడైతే మాకు సంక్రాంతి ఫెస్టివల్కి ముందే క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇంట్లో అయితే ఇదే జరుగుతుంది అనుకుంటాను. ఇక్కడ ఈ క్యూట్ చెంబు చూసి చాలా ఫన్ అనిపించింది, ఎంత చిన్న బుజ్జిగా ఉందో. ఇంకా వచ్చేసి ఇవన్నీ క్లీనింగ్ అంటే ఇంకా 10 days ఉంది, కానీ బిఫోర్ క్లీనింగ్ అంతా ప్రాసెస్ చేశాక తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేస్తారు కదా, అందుకోసం అనమాట. మొత్తం అయితే మా మామయ్య అంతా పైనంతా బూజు అదంతా క్లీన్ చేస్తా అన్నారు. మనకు అందవు కదా, అందుకని మా మామయ్య పని అది, మా అత్తయ్య పని క్లీనింగ్, నేనైతే అటు ఇటు షిఫ్టింగ్ అనమాట. అన్నీ మొయ్యడం, తుడవడం, క్లీనింగ్, అందించడం అనమాట. ఇక్కడైతే క్లీనింగ్ అంతా అయిపోయి బయట పెట్టేసాము. లోపలికి వెళ్ళి చూస్తే ఇది మా అత్తయ్య మా మామయ్య వాళ్ళ మేకప్ కిట్ అనమాట. ఇక్కడ అన్ని రూమ్స్లో అన్ని సామాన్లు అన్నీ తీసేసి పెట్టేసాము. ఇక్కడ ఫస్ట్ క్లిప్లో అయితే మీరు ఈ సామాన్ చూసుంటారు. ఇంకా ఇదంతా సర్దేశామంటే ఈ రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ కొన్ని స్టఫ్ ఉందనమాట, అది షోకేస్ అంతా క్లీన్ చేయాలి. ఇంకా ఎంతమందికి ఇష్టమో చెప్పండి, సంక్రాంతి అంటే అంత ఒక ఎమోషన్ అందరికీ. అందరూ వస్తారు స్కూల్స్ కాలేజ్ నుంచి, ఇది పెద్ద ఫెస్టివల్ కదా, అందుకని అందరూ వస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు ఈ ఇయర్. చూడాలి ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారనేది. మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఆ లోపు అయితే ఇక్కడైతే మా అత్తయ్య అంతా బూజు అంతా దులిపేసేసి అన్ని రూమ్స్ ఇవన్నీ అనమాట. మాకైతే ఇవన్నీ క్లీన్ చేసేసి పేపర్స్ అన్నీ వేసేసి ఇంకా రిమైనింగ్ సర్దేయాలన్నమాట. అప్పటికే ఈవినింగ్ 3 ఎంతో అయింది. ఇంక ఇక్కడ ఈ పూజ రూమ్ కూడా అంతా క్లీన్ చేయడానికి, ఇది పూజ రూమ్ వరకు అయితే మా మామయ్య అని క్లీనింగ్ కోసం అన్నీ పెట్టేసి క్లీన్ చేస్తున్నారు. ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసే టయానికి ఈవినింగ్ 5 అలా అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది కదా, బోర్ కొట్టేస్తాను అనమాట. అప్పటికే మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నాను, ఎక్కువ నేనే అటు ఇటు తిరుగుతున్నాను. లోకేష్ కొంచెం కూడా హెల్ప్ చేయలేదు, వర్క్లో ఉన్నాడనమాట. సరే అని చెప్పేసి అంత వర్క్ చేశాను కాబట్టి నన్ను బయటకు తీసుకెళ్ళాలంటే సరదాగా అలా బయటకు వెళ్ళామన్నమాట. చాలా డేస్ అయిపోయింది కదా మీకు ఈ ప్లేసెస్ అన్నీ చేయించక, ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 month పైన అయింది. ఇంకా ఇక్కడైతే మేము ఊరికలా వెళ్దాము బయటికి అనేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ అందరూ ఇక్కడ ఈ ఫెస్టివల్లో ఊరు మొత్తం ఒకరే మంట వేస్తారంట, ఒక చోటే చేస్తారంట. నాకైతే తెలియదు. మామూలుగా అయితే ఎక్కడైనా కానీ ఎవరింటి ముందు వాళ్ళు పెద్ద పెద్ద మంటలు వేసేసుకొని దాని మీద భోగి మంట మీద నీళ్ళు కాల్చుకొని వాటితోటి స్నానం చేస్తారు కదా. ఇక్కడ అవే డిస్కస్ చేసుకుంటే వెళ్తున్నాము. లోకేష్ చెప్తాండు వాళ్ళ ఊర్లో ఎట్లా చేస్తారు ఏంటంటే ప్రాసెస్ చెప్తా అన్నారు. ఇక్కడ పంటలు అవన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో. ఇంకా ఈ 2 months కొంచెం గ్రీనరీగానే ఉంటుంది. తర్వాత సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా శివరాత్రి తర్వాత. ఇక్కడైతే ఇంకా నాకు గోబీ తినాలనిపించింది, సరే అనేసి అక్కడికి తీసుకెళ్ళని చెప్తా అన్నాను. సరే వెళ్దాంలే, ఇంకెట్లాగో ఇక్కడ దాకా వచ్చాం కదా వెళ్దాంలే అని చెప్పేసి తీసుకెళ్తా అన్నాడు. ఇక్కడ ఈ హౌస్ భలే ఉందండి, ఫుల్ సెక్యూరిటీ పర్పస్. నేను ఏదో నా పెద్ద వాళ్ళదేమో అనుకున్నాను, లేదంటే నార్మల్గానే కరెంట్ వైర్లు అవన్నీ పెట్టించారనమాట. మాతో పాటు సన్ కూడా ఫాస్ట్గా రన్ చేస్తుంది. చూసారా సన్సెట్ ఎంత మంచిగా ఉందో, భలే అనిపిస్తుంది. దూరం నుంచి చూడంగానే మంచి మ్యాంగో లాగానే ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉన్నాము నేను లోకేష్, సంక్రాంతికి ఏం అప్పాలు చేసుకుందాం అనేసి. బట్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. నేను పెద్ద డెసిషనే తీసుకున్నాను, ఇంకా తినకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఫెస్టివల్ అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నిప్పట్లు అంటారంట. ఇనీషియల్లో నాకు నిప్పట్లు అంటే అదేదో స్పెషల్ వంట అనుకున్నాను. నిప్పట్లు అంటే అరిసెలు. లొకేషన్లు నిప్పట్లు, తర్వాత వచ్చేసి కజ్జికాయలు,
ఇంకొకటి ఏంటి చక్రాలు చెక్కలు ఇవి చేసుకుంటారంట. ఎలా చేసుకుంటారో చూద్దాము. అంటే అంతకుముందు నాకు అప్పుడు తీసుకొచ్చాడనమాట. ఇవన్నీ టేస్ట్ చేశాను, నాకైతే నచ్చలేదు. అన్నీ ముక్కలు ఇరిగిపోయాయి అనమాట. అది నిప్పట్లో అవన్నీ మరి తీసుకురావడంలో అట్లా బ్రేక్ అయిపోయాయో నాకు తెలియదు. టేస్ట్ వైజ్ ఓకే, నాకు అంత అనిపించలేదు. వీళ్ళు ప్రతి వంటలో నువ్వులు యాడ్ చేసుకుంటారనమాట. నేను అంతగా తినను నువ్వులైతే, బట్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్నాము. రేగిపండ్లు ఎక్కడ కనిపించలేదండి. మామూలుగా అయితే రేగిపండ్లు స్టార్ట్ అవుతాయి కదా, ఇప్పుడు భోగి పండ్లు మనం ఆ రేగిపండ్లు చిన్నపిల్లలకి అలా వేసి స్నానం చేస్తాం కదా, బట్ ఇక్కడెక్కడ మాకైతే కనిపించనే లేదు. ఇంకా రేగి చెట్టు ఎక్కడైనా ఉందా అని చూస్తున్నాను. నేను చెప్పాను అనమాట, ప్రతిసారి అలా కాకుండా నేను చెప్పినట్టు చేయండి లోకేష్. మన ఇంటి ముందు కూడా పెద్ద మంట వేసుకున్నాము. నార్మల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అందరూ 3 o'clock 2 o'clock నుంచి మంటలు వేస్తారు, ఎవరిది పెద్ద మంట అనేసి. అంటే ఇంకా ఈ January 1st నుంచి ఇంక 10 days తాటాకులు రేగి మంటలు అవన్నీ తీసుకొస్తూ ఉంటారన్నమాట. అన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారేమో నైట్ అనేసి. చాలా ఫన్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా అన్ని ప్లేసెస్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఏమన్నా ఎవరు వస్తారు ఏంటి ఫెస్టివల్కి, మా వదిన వాళ్ళు వస్తారా రారా అన్నాడు. అంటే కొంచెం తనకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందనమాట. తను వస్తుందా రాదా అనేసి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడైతే ఒక బర్త్డే పార్టీ జరిగిందంటండి. చూసారా ఎట్లా చేశారో, అంతా గందరగోళంగా ఉంది. ఇంక ఇక్కడైతే ఒక షాప్కి వచ్చాము. నేను చెప్పాను కదా ముందు వీడియోలో నేను రైస్ తిన్నాను అనేసి. సో రైస్ కూడా అయిపోయాయి. 2 kgs 3 kgs అలా రైస్ తీసుకెళ్దాం అనేసి వచ్చాను అనమాట. ఇక్కడ ఈ షాపులో అన్నీ దొరుకుతాయి. మేమే ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు ఏమైనా కావాలంటే ఇక్కడికి వస్తారన్నమాట. ఇది ఒక్కటే మెయిన్ షాపు. మాకు ఎప్పుడైనా ఏమన్నా ఎక్కువ కావాలన్నా కూడా మేము ఇక్కడికి వస్తాము. అంటే మ్యాక్సిమం బద్వేల్లో తెచ్చుకుంటారనమాట. ఎవ్రీ మంత్ ఏమేమి కావాలన్నా మధ్యలో ఏమన్నా అయిపోతాయి కదా, అప్పుడు ఇట్లా షాప్కి అయితే వస్తూ ఉంటాము. నేను ఇక్కడికి 2-3 times వచ్చాను. వెజిటేబుల్స్ అలా తీసుకుని వెళ్ళటానికి వస్తూ ఉంటాము. దీనికి ఆపోజిట్లో చిన్న RMP MBBS డాక్టర్లు అయితే ఉన్నారనమాట. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే చెకప్ చేసుకోవడానికి ఉన్నాయి. హాస్పిటల్స్ అయితే అంత పెద్దగా అయితే ఇక్కడ సరౌండింగ్స్ ఏం లేవు. బద్వేల్లో కూడా ఏం లేవు, నార్మల్ హాస్పిటల్సే ఉన్నాయి. ఏదన్నా కొంచెం పెద్దదైతే కడప అయితే వెళ్తూ ఉంటారు అందరూ. ఇక్కడైతే అన్ని షాపులు అన్నీ చూస్తూ ఉన్నాను. అక్క వాళ్ళని అడుగుతాను, ఏంటక్క సరుకు అంతా అయిపోయిందా అంటే ఆర్డర్ పెట్టాము, 2 days అవుతుంది వస్తుంది అనేసి చెప్తా ఉన్నారు. అన్నీ దొరుకుతాయి, మంచిగానే ఉంటాయి, ఏమి స్మెల్ కానీ అలా ఏముండదు. స్టాక్ మంచిగానే ఉంటుంది, బాగానే మెయింటైన్ చేస్తారు. ఒక్కటే షాప్ కదండి, ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంటాయి, లోడ్ తెప్పిస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే గోబీ ఉందా లేదా అన్న డౌట్ తోటి వెళ్తున్నాము. అంటే అప్పుడు తీసుకొచ్చారు కదా ఒకసారి, నేను వీడియోలో చెప్పాను. ఇది ఒక్కసారే నేను ఇంకా తినాను అనేసి చెప్పాను అనమాట. ఫుడ్ ఇంకా ఈ ఒక్క 1 day మాత్రమే తింటాను, తర్వాత తినాను. తర్వాత నేను ఇంకా ఏం తినాను, అంతకు ముందులాగే డైట్ అయితే మెయింటైన్ చేస్తానని చెప్పాను. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ పక్కనేనమాట. అక్కడ ఆ బండి పెట్టుకున్నట్టుగా చూసారు కదా, ఈ బండి అతను లేడు. నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా లేడు అనేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామా అనేసి అనుకుంటున్నాము. ఆలోపు మా మామయ్య కాల్ చేసి, ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట, ఇది కడుతున్నారు. మా మామయ్య కాల్ చేసి బజ్జీలు తీసుకురండి అన్నారు. సరే అనేసి ఇంకా అక్కడ ఏం షాపులు లేవన్నమాట. ఇంకా ముందు వెళ్తూ ఏమన్నా ఉంటే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. చాలామంది సంక్రాంతికి ఫెస్టివల్స్ అందరూ ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఇంటికి అని చెప్పాలన్నీ తీసుకొని మళ్ళీ కాలేజీలకి ఆఫీసులకి అలా వెళ్తారు కదా. కింద అయితే కామెంట్ చేయండి మీరు సంక్రాంతికి ఏమేమి చేసుకుంటున్నారు అనేది, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. లాస్ట్ టైం మీకు చూపించాను కదా పాలు కాసాయి ఆ చెట్టు అని, ఇంతకుముందు వెళ్ళింది కదా అదేనమాట చెట్టు. ఇంకా ఎందుకో అక్కడ ఏమి ఎవరు పట్టించుకున్నట్టున్నారో అలాగే ఉండిపోయింది. ఈ చెట్లు చాలా బాగున్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. నేను వీడియో చూసే కన్నా కూడా
రియల్గా అయితే చూడటానికి చాలా బాగుంది, ఒక ఫ్లవర్ లాగా ఉందన్నమాట. ఎందుకో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, లొకేషన్ అంతా ఫుల్ గ్రీనరీగానే ఉంటుంది అనమాట. ఇక్కడ వెళ్తూ ఉంటే ఈ గుంపు కనిపించింది, ఆవుల గుంపు. ఎంత క్రమశిక్షణగా వెళ్తున్నాయి అంటే అన్నీ ఒకే సైడ్ నుంచి వెళ్ళకుండా లైన్ బై లైన్ 1 by 1 ఇలా వెళ్తున్నాయి అనమాట. ఎక్కడ ట్రాఫిక్ అదే ఏమంటారు వెహికల్స్కి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని సైడ్కి అవే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంత మంచిగా అనిపించిందో. మనుషులకి అంత లేదు కదా, వీటికి ఏం తెలియకపోయినా కూడా ఒక్కటి ఫాలో అయినా అందరు అలాగే ఫాలో అవుతారు. మనం కూడా అయితే బాగుంటుంది. ఏదైనా మంచి పని చేసేటప్పుడు అందరు ఇలాగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది కదా. ఇక్కడైతే ఇంకా మేము మళ్ళీ డౌట్గానే ఉంది, మళ్ళీ ఆ బజ్జీలు ఉంటాయా ఉండవా అనేసి. అంటే అవి దొరుకుతాయిలేండి, ఎందుకంటే కొంచెం ముందర వెళ్తూ ఉంటే ఎక్కువగానే 2-3 షాప్స్ ఉన్నాయి. ఇక్కడ లోకేష్ వాళ్ళకి తెలిసిన పెట్రోల్ బంక్ అనమాట. అప్పుడప్పుడు పెట్రోల్ ఎక్కడికి వెళ్తూ ఉంటాడు, కానీ పెట్రోల్ ఫ్రీగా ఇవ్వాలండి, మనీ ఇచ్చే ఇవ్వాలి. బట్ ఊరికి చెప్తున్నాను అంతే. ఇక్కడ వెళ్ళే దారిలో కనిపిస్తుంది కదా రెడ్డిపల్లె, అదే మా వదిన వాళ్ళ ఊరు అనమాట. ఇంక వాళ్ళు ఫెస్టివల్కి వస్తారు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు కదా, ఇయర్లీ 2-3 times అన్న వస్తూ ఉంటారు. ఇంక ఈ ఫెస్టివల్ ఫీవర్ కదా, మరేమో తెలియదు వస్తారో రారో. అంటే కొంచెం వైరల్ ఫీవర్ అనమాట, నాకు ఎలా వచ్చిందో తనకు అలాగే వచ్చిందనమాట. అందుకోసమని మళ్ళీ స్ట్రెయిన్ అవ్వటం ఎందుకనేసి చెప్పాము. ఇదేనమాట పోలేరమ్మ గుడి. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడైతే మీకైతే చూపిస్తానులేండి టెంపుల్ అంతా. ఇంతకుముందు అదే చెప్పాను కదా 3 years కలా ఇట్లా జాతర టైప్ చేస్తారంట. ఇక్కడైతే లొకేషన్ కొంచెం స్లోగా తీసుకెళ్ళి వీడియో కోసం అని చెప్తున్నాను. అయినా స్లోగానే వెళ్తున్నాడు, కానీ వీడియో మాత్రం ఫాస్ట్గా అనిపిస్తుంది అనమాట మీకు. అయినా అప్పటికి నేను స్పీడ్ అయితే తగ్గించే పెట్టానండి. ఇంకా ఇక్కడ అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఆఫీస్కి ఏమన్నా పిలుస్తారా లేదా, మళ్ళీ పిలిస్తే వెళ్ళాలా లేదా అనేసి డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా అంటే చాలా డేస్ నుంచి మేము ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నామన్నమాట. ఆఫీస్కి అయితే వెళ్ళలేదు, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. అయినా ఆఫీస్కి అయితే పిలవలేదు. చూడాలి మళ్ళీ ఏమన్నా పిలుస్తారేమో. పిలిస్తే కొంచెం అంటే మళ్ళీ ఇవన్నీ మిస్ అయిపోతాను అనమాట. ఇంకా అక్కడ వ్లాగ్స్ అయితే తీయాల్సి వస్తుంది. అక్కడైతే ఎక్కువ వ్లాగ్స్ తీస్తాను. ఇక్కడ అయితే లోకేష్ హెల్ప్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలన్నా లోకేష్ని బతిమాలాడాలన్నమాట. తనకు వర్క్ లేని టైంలోనే తీసుకొని వెళ్ళాలి కదా. ఇంకా ఇక్కడైతే షాప్కి వచ్చాము. ఇవి ఉంటలు అంటారంటండి ఇక్కడ. అవి బజ్జీలు, ఇవి వడలు అనమాట. మా సైడ్ అయితే బోండాలు అంటారు. ఇంకా చిన్న చిన్న పునుగులు అవి విజయవాడ సైడ్ అంటారనమాట. ఇవి ఉంటలు అంటారంట. నాకైతే నచ్చవు. ఇక్కడ చూస్తా అన్నారా, అక్కడ ఒకటి నించుని ఉంది కదా, అది ఏంటనేది మీరు గెస్ చేయండి. ఎప్పుడు చూడు మేము వస్తుంటా, అవి రోడ్ల మీదే ఉంటాయి, అది ఆవు కాదండి. ఇంకా మేమైతే ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ 2-3 షాప్సే ఉంటాయి, ఎక్కువ ఎవరు ఏమి కొనుక్కోరు అనమాట. అక్కడ ఫింగర్ ప్రింట్ చేస్తున్నాం కదా, అది పోలీస్ స్టేషన్ అనమాట. ఇక్కడైతే ఇంకా మాకు లోకేష్ అయితే అవి కనిపిస్తున్నాయి కదా, అవి చికెన్ పకోడా. లోకేష్కి అయితే చికెన్ పకోడా ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే ఎగ్ బజ్జీ, మా మామయ్య వాళ్ళు వచ్చేసి నార్మల్ బజ్జీ అనమాట, కట్ బజ్జీ టైప్ అనమాట. అంటే ఎగ్ బజ్జీ కూడా ఇస్తానులేండి నార్మల్గా. చికెన్ మాత్రం ఓన్లీ లోకేష్కే. ఇక్కడ వెయిటింగ్ అనేది దానికోసమేనమాట. ఇంకా అవన్నీ వెయిట్ చెక్ చేసి మరి వేస్తా అన్నారు వాళ్ళైతే. 1 piece కూడా ఎక్స్ట్రా వేయలేదు. కుక్కలు చూసారా, చికెన్ కోసం ఎంత వెయిట్ చేస్తాను. ఇక్కడ మా పార్సల్ వస్తుందా లేదా అని చూస్తాను. చూడండి, అవి మా పార్సలేనమాట. ఇక్కడైతే ఫుల్ ఎగ్గేనండి, ఫుల్ ఎగ్ తోటే ఇది ఇస్తా అన్నారు. ఇంకా ఇవన్నీ పార్సల్ కట్టి చేసుకొని ఇంకేమన్నా కావాలా అనేసి అడుగుతున్నాను. ఇంకేమున్నాయి ఇక్కడైతే ఏం లేవు, కర్డ్ ప్యాకెట్, కూల్ డ్రింక్స్ అయ్యి. బట్ నేనైతే ఏం తీసుకోలేదులేండి. నేను ఎగ్ బజ్జీ కూడా ఎందుకు తీసుకున్నానంటే ఇంకా బాయిల్డ్ ఎగ్స్ తింటాను, ఇంకా అది తిన్ననమాట. పైన శనగపిండి ఉంది కదా, అదైతే తినను.
ఓన్లీ ఆ ఎగ్ కోసం తీసుకున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి బాయిల్డ్ ఎగ్స్ చేసుకోవటం ఎందుకు అన్నట్టు అలా తీసుకున్నాను. ఇంక లోకేష్ తల గీక్కుంటున్నాడు, ఈ పిల్ల వస్తే చాలురా బాబు అన్ని డబ్బులన్నీ ఖతం చేసేస్తుంది అనేసి అన్నట్టు ఫీలింగ్లో పెట్టాడనమాట. లేదండి నేనేమంత ఖర్చు పెట్టాను, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు నార్మల్గా అవుతూ ఉంటాయి కదా అవేనమాట. ఇంక ఇక్కడ ఇటు సైడ్ వేరే రూట్ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేము వచ్చిన రూట్ వేరనమాట, అది వేరే ప్లేస్. అవన్నీ పొలాలు అవన్నీ ఉంటాయి, ఇక్కడైతే కొంచెం హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఈ తోటలోనేనమాట లాస్ట్ టైం మేము వెజిటేబుల్స్ ఒక ఆమె పండించి తీసుకెళ్తా అంటే అప్పుడు అడిగితే పెట్టారనమాట. ఒక 50 రూపీస్కేమో కూరగాయలు ఇచ్చింది. ఎన్ని డేస్ వచ్చాయని గెస్ చేస్తారు చెప్పండి? ఆల్మోస్ట్ 20 డేస్ పైనే వచ్చాయన్నమాట మాకైతే అవి. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఫుల్ ట్రీస్ ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉంది, అన్నీ కొబ్బరి చెట్లు అనమాట. ఇంకా అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.